ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో ది లా ఆఫ్ కార్మిక్ లయబిలిటీ ఒకటి చదువుకున్నాం, ది లా ఆఫ్ కార్మిక్ నెసెసిటీ, తర్వాత ది లా ఆఫ్ కార్మిక్ ట్రాన్స్ఫర్మేషన్, మూడు చదువుకున్నాము. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్నాం. There is first of all the constant recurrence of the fact of physical death. Since familiar to all of us, though its extreme frequency could we but realize it. This recognition would rapidly eliminate the present fear of death. There is then the second death spoken of in the Bible, which is in this present planetary cycle associated with the death of all astral control over the human being. In the larger sense, the second death is consummated at the fourth initiation, when even spiritual aspiration dies. Being no more needed, the will of the initiate is now fixed and immovable, and astral sensibility is no longer required. ఇప్పుడు సాధకుడు నెమ్మదిగా సాధన చేసుకుంటూ వస్తుండేడికి తనకి లోవర్ ప్లేన్స్లో ఉండేటువంటి బాండేజ్ అనేటువంటిది నెమ్మదిగా కరిగిపోతుంది. ఏది కూడా వాడిని అట్రాక్ట్ చేయనటువంటి స్థితిలో కూడా పడిపోతారు. తన లైఫ్లో అనేక రకాలైనటువంటి వస్తువులు, విషయములు, మనుషులు, చుట్టాలు, ఇలాంటివన్నీ కూడా వాడిని అనేక రకాలుగా వాడిని అట్రాక్ట్ చేస్తుంటాయి. వాటిని అన్నిటి నుంచి కూడా వాడు జీవిస్తుండగానే ఆ అట్రాక్షన్స్ నుంచి వాడు అలా జరిగిపోతుంటాడు. జస్ట్ మనకి తామరాకుపై నీటి బొట్టు అంటుంటారు చూసారా, ఆ రకంగా వాడు లైఫ్ లీడ్ చేయడం అంటే జరుగుతుంది. ఎక్కడ ఎవరి యందు బంధం ఉండదు, కానీ అందరి యందు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంటుందంటే. ఇప్పుడు అందరు నాకు అక్కర్లేదు అంటున్నట్టుగా ఉంటాడు, అందరి మధ్యలోనే ఉంటుంటాడు, అందరి యందు ప్రేమగా ఉంటాడు, అందరికి ఏం కావాలో అది చేస్తుంటాడు. కానీ తనకి లోపల మనసులో చూస్తే ఎక్కడ వాళ్ళందు బంధం అనేటువంటిది ఉండదు. జస్ట్ ఈ అటెండ్స్ హిస్ డ్యూటీస్ అంతే. ఆ రకమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాడిని ఏమన్నారంటే దట్ ఈస్ కాల్డ్ ది సెకండ్ డెత్ అన్నారు. యాస్ట్రల్ ప్లేన్లో ఎక్కడా కూడా వాడికి అట్రాక్షన్స్ అనేటువంటివి ఏమీ ఉండకుండా వాడు జీవిస్తాడు. ఇంకొకటి ఏంటంటే వాడికి ఫిజికల్ డెత్ మీద వాడికి సాధకుడికి కానీ మానవుడికి దాని యందు భయం ఇలాంటివన్నీ తొలగిపోవడానికి అని మనం కూడా ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాం, ఎన్నో జన్మల నుంచి మనం పాస్ అయినాయి, మళ్ళీ ఈ రకంగా జరుగుతుంది కదండి. సో దిస్ గివ్స్ ఆటోమేటికల్లీ అప్రోచ్ ఆఫ్ దట్ డెత్ ఈస్ నాట్ సచ్ ఏ ఫియర్ఫుల్ థింగ్ అనేటువంటి దానిలో కూడా వచ్చేస్తాడు. సో ఇస్ ఫిజికల్ అండ్ దిస్ ఈజ్ యాస్ట్రల్. యాస్ట్రల్ అనేటువంటిది వాడు జీవిస్తూ ఉండగానే వాటి నుంచి ఇలా వీడు వైదొలగడగలడం అనేటువంటిది వాడికి సిద్ధిస్తుంది. సో ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్తున్నారు. విల్ ఆఫ్ ది ఇనిషియేట్ ఇస్ నో ఫిక్స్డ్ అండ్ ఇమ్మూవబుల్. వాడు జన్మత వాడు బై బర్త్
హిజ్ విల్ ఈస్ ఫోకస్డ్ ఆన్ సో అండ్ సో, అంతే. ఇంకా వేరే దాని మీద వాడికి దృష్టి ఉండదు. నచికేతుడు, ప్రహ్లాదుడు, ఇలా వీళ్ళందరికీ కూడా ఒకటే దృష్టి. ఇంకా వేరే నువ్వు ఏది ఇస్తానో పెద్దవాళ్ళకి అది ఇస్తారా ఇది ఇస్తారా ఇలాంటివి ఏవీ అట్రాక్షన్స్ ఉండవు. బై బర్త్ వాడికి ఒకటే ఫీలింగ్, అంతే. నారాయణుడి యొక్క స్పర్శ, అది ఒకటే ఉంటుంది వాళ్ళు. Is no longer required. There is a curious counterpart to this experience upon a much lower level is in the death of all astral emotion, which takes place for the individual aspirant at the time of the second initiation. క్యూరియస్ కౌంటర్ పార్ట్గా సెకండ్ ఇనిషియేషన్ టైంలో కూడా, అంటే యమము నియమము ఇవి చెప్తుంటుంది. అంటే వాడికి వాటి అందు ఒక రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఇలాంటివన్నీ కూడా కొంతవరకు వాడు చేసుకున్నటువంటి స్థితి ఏంటంటే సెకండ్ ఇనిషియేషన్ అంటారు. మామూలుగా ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడింటి మీద ఒక పరిపూర్ణత అటువంటిది సిద్ధింపడేది థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయ్యేటికి. అంటే చోటులో వీడు వర్తించడం, ఒక సమాధి స్థితి అలా అనుకోండి. అది వచ్చేసరికి థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి వాడికి ఆ స్థితి వస్తుంది. ఎక్కడ ఏమీ ఉండదు, వాడు అలా ఒక జీవితం అలా గడుపుతుంటాడు, అంతే. దట్ ఈస్ థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్. దానికి ముందరే సెకండ్ ఇనిషియేషన్ స్టేజ్లోనే వీడు ఏవో హీ ఫీల్స్ సంథింగ్ ఈజ్ మైన్ అని అనుకుంటాడు కదా, అలాంటి వాడికి దూరం అవడం, ఇవి నిజంగా మనకు కాదు, మనకి ఇవ్వబడినటువంటి ఇలాంటిది ఒక సాధన అంటున్నది సెకండ్ ఇనిషియేషన్లోనే స్టార్ట్ అవుతుంది. అక్కడే వీడికి కొంతవరకు అందివ్వబడుతుందని చెప్తున్నారు. It is then a complete episode and is consciously registered. Between the second and third initiation, the disciple has to demonstrate a continuity of non-response to astralism and emotionalism. The second death to which I am here referring has to do with the death of the disappearance of the causal body at the time of the fourth initiation. Death of the causal body అనేటువంటిది ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్లో ఉంటుంది. ఈ వస్తువులు, విషయముల పట్ల ఆసక్తి, రుచి ఇవన్నీ కూడా వీడికి సెకండ్, థర్డ్ ఇనిషియేషన్లో ఇవన్నీ కూడా జారిపోతాయి. సో ఒక రకంగా ఫస్ట్ ఇనిషియేషన్ స్టేజ్లో ఏంటంటే వీడు ఎటువైపు వెళ్ళాలో అటువైపు దృష్టి ఏర్పడి అటువైపు జీవితం గడపడం అంటున్నది వీడికి స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ ఇనిషియేషన్ స్టేజ్ వచ్చేటప్పుడు వీడికి నెమ్మదిగా వీడివి అంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ జస్ట్ వీడి నుంచి అలా వదిలైపోయి అవన్నీ కూడా జారిపోయి పడిపోవడం అంటుంది చెప్తున్నా. అంటే ఒక్కొక్క దానికి ఒక జన్మ పడుతుంటుంది ఒక్కొక్కసారి, అంత ఈజీ కాదు. ధనం మీద కొంత అట్రాక్షన్ ఉంటుంది, వస్తువుల మీద అట్రాక్షన్ ఉంటుంది. ఇలాంటివన్నీ వీడికి జరిగిపోవడానికి ఇట్ టేక్స్ మెనీ బర్త్స్. సో అవన్నీ వీడు రాసయ్యి వీడు అవన్నీ కూడా సెకండ్, థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్కి వీడు చేరతారు. అది ఫోర్త్ ఇనిషియేషన్. దిస్ మార్క్స్ ది కంప్లీషన్ ఆఫ్ ది బిల్డింగ్ ఆఫ్ ది అంతఃకరణ అండ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డెత్ ఆఫ్ డైరెక్ట్ unimpeded continuity of relationship between the monad and the personality. So uninterrupted link అనేటువంటిది మొనాడ్ నుంచి పర్సనాలిటీకి త్రూ సోల్ ఇట్ ఎస్టాబ్లిషెస్. సో మొనాడ్ నుంచి పర్సనాలిటీకి ఉంటుంది కాబట్టి మీకు ప్రహ్లాదుడు కానీ ఆ కథలు మీకు వింటే ద మూమెంట్ పిల్లవాడు తల్లి గర్భంలో పడినప్పటి నుంచి కూడా అదే దృష్టి. అందుగురించి తల్లి చేసినటువంటి సాధన అంటున్నది పిల్లవాడికి పుట్టుకతో లోపలే నారదుల వారు ప్రహ్లాదుడికి ఇనిషియేషన్ ఇచ్చేసారు, అక్కడే ఇచ్చేసారు. ఎందుకు? మొనాడ్ దిగి సోల్గా ఎక్స్ప్రెషన్ అయ్యే దగ్గర అక్కడ ఆల్రెడీ సాధన అయిపోయింది వాడు. అందు నుంచి బై బర్త్ హీజ్ లింక్డ్ విత్ ది నారాయణ. అది నారదుల వారే అక్కడ ఇనిషియేషన్ చేసేయడం. అంటే మొనాడిక్ ప్లేన్లో ప్రహ్లాదులకి ఆ స్థితిలో ఆయన యొక్క ఇది ఉంటుంది బై బర్త్. అంటే సోల్గా ఆల్రెడీ ఆయన సాధన అంటున్నది అయిపోయింది. మొనాడిక్ పర్సనాలిటీ నుంచి సోల్గా వెళ్ళడం అంటుండే సాధన ప్రహ్లాదుల వారికి ఎప్పుడూ అయిపోయింది. సోల్ నుంచి మొనాడికి సాధన అంటుంటే జరుగుతుంది. కాబట్టి నారదుల వారు గర్భంలో పడినప్పుడే నువ్వు దీనికై నువ్వు జన్మించుతున్నావు అంటుండే దానికి చిహ్నంగా తల్లి గర్భంలో పడినప్పుడే ఆయన ఇనిషియేషన్ అంటుండేది ఇచ్చేశారు. మొనాడిక్ ప్లేన్లో ఇనిషియేషన్ ఇచ్చేటువంటి వారే నారదుల వారు. మీకు అంతకన్నా లోవర్ లెవెల్కి కాదు. నారదుల వారు ఆ మొనాడిక్ ప్లేన్కి ఇనిషియేషన్ ఇస్తారా, అందు గురించి అక్కడ నారదుల వారు ఇచ్చారు. సో between the monad and the personality, the third death takes place
where the initiate leaves behind him finally, and with no prospect of return, all relation with the cosmic physical plane. All relation with the cosmic physical plane. సో ఇప్పుడు అవగాహన చేసుకోండి. కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో నుంచి రిలేషన్స్ అన్ని కూడా కట్ ఆఫ్ చేసేసుకుని వెళ్ళిపోవడం అంటున్నది దట్ ఈస్ ది థర్డ్ డెత్. కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంటే సృష్టి. ఈ సృష్టిలో ఉండేటువంటి 7 పొరలు. సో దీంట్లో ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. సో ఈ 7 లేయర్స్లో 3 లేయర్స్ ప్రాజెక్ట్కి థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ 4th ఇనిషియేషన్ స్టేజ్కి వెళ్ళేటికి ఇప్పుడు మొత్తం కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ ఆర్ ది 7 లేయర్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఇది క్రాస్ అయిపోతాడు 4th ఇనిషియేషన్ కంప్లీటెడ్కి. 5th ఇనిషియేషన్ స్టేజ్లోకి వచ్చేటికి వీడు ఇంకా ఓన్లీ హీ ఎగ్జిస్ట్ ఫర్ ది హయ్యర్ ఇనిషియేషన్. ఈ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో నుంచి నెక్స్ట్ వేరే సోలార్ సిస్టమ్స్లోనూ వేరే హయ్యర్ ప్లేన్స్లోనూ ఉన్నటువంటి దానికి వీడు సాధన చేస్తుంటాడు 5th ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి. అది కంప్లీట్ అయిపోతే 5th ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయిందంటే వీడి ఇంకా సోలార్ సిస్టమ్ వీటి మీద ఏమీ ఉండదు. అంటే కాస్మిక్, యాస్ట్రల్, కాస్మిక్, మెంటల్ ఇవేవి వీటి మీద పనిచేయడం అంటున్నది ఉండదు. అప్పుడు వాడు వెళ్ళేటువంటి స్థితి 6th and 7th ఈజ్ ది హైయెస్ట్. అంతే, ఇంకోటి నారాయణ తత్వం అంతే, ఏమీ లేదు. అది చెప్తున్నారు ఇక్కడ మనకి. దిస్ డెత్ నెసెసర్లీ లైస్ ఫార్ అహెడ్ ఫర్ ఆల్ హైరార్కీ. అదే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అనేటువంటిది డెత్ necessarily lies far ahead of all in the hierarchy and is at present only possible and permissible for a few in the council chamber at Shambhala. సో కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ క్రాస్ అయిపోయి ఆ స్థితిలోకి వెళ్ళేటువంటి వాళ్ళు అంటే 6th ఇనిషియేషన్ స్టేజ్, 6th ఇనిషియేషన్ సాధన చేస్తూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్లేన్స్ పరమ గురువులు అని మనం ఎవరినైతే మనం పేర్లు చెప్పుకుంటుంటాం వాళ్ళందరూ కూడా 6th ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా. సో ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి అందుగురించి కొద్ది మందికి మాత్రమే ఈ కౌన్సిల్ ఛాంబర్ ఆఫ్ శంబళాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ క్రాస్ అయ్యేటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. సో సాధన అంటున్నది ఎంత ఇది ఉందో చూడండి దీన్ని బట్టి. ఇట్ ఈస్ నాట్ హౌఎవర్ ఏ ప్రాసెస్ త్రూ విచ్ సనత్ కుమార విల్ పాస్. హీ అండర్వెంట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ మెనీ ఇయాన్స్ ago during the great cataclysm which inaugurated the Lemurian age and which was induced by his cosmic experience and the need for an inflow of energy from extraplanetary beings. Extraplanetary beings అనేటువంటి వాళ్ళు కొంతమంటారు. అంటే చోట్లో ఒక మనకదే ఎక్స్ట్రా ప్లానెటరీ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు మనకి శుక్రగ్రహం నుంచి భూమికి దిగి వచ్చినటువంటి వాళ్ళు, కొందరు గురువులు భూమి మీదకి దిగి వచ్చారు, ఇలాంటి కథలని మనకు చెప్పారు కదా. సో అలా ఎక్స్ట్రా ప్లానెటరీ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఆ స్థితుల్లో ఎప్పుడో ఉన్నటువంటి వారు సనత్ కుమార్ వారు ఇప్పుడు ఆయన సాధన చేస్తున్నారు ప్లానెట్ లోగోస్గా, ఇప్పుడు ఆయన అని కాదు. ఆ స్థితికి చేరిపోయి ఉన్నటువంటి వారు లెమోరియన్ ఏజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడానికి ముందర ఆ స్థితిలో ఉండి జీవుల్ని లోవర్ ప్లేన్స్లో నుంచి లిఫ్టప్ చేయడానికి ఆయన అక్కడ ఉన్నటువంటి వారు దిగి వచ్చేసారు భూమి మీదకి. ఆయన ఇక్కడ కూర్చుని ఇక్కడ భూమి మీద ఉంటేనే ఆయన యొక్క వెలుగు చేతనే జీవులు ఎంతో మంది చైతన్యవంతులు అయిపోతుంటారు. జస్ట్ సనత్ కుమార్ గారు భూమి మీద ఉండడం చేత మాత్రమే, చాలా అంతే. ఆయన అక్కడ ఉండడం చేత మాత్రమే జీవులు ఎంతో మంది చైతన్యవంతులై వాళ్ళు సాధనకు వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటూ ఉంటారు. I have given these brief summations so as to enlarge your general understanding of what the masters call the extension of death in space. Extension of death in space అంటే దానికి చిన్నంగా ఇప్పుడు ఈ 3 రహస్యాలు తెలుసుకోండి. ఫిజికల్ డెత్ అంటే ఏంటో మనకు తెలుసు. ఆస్ట్రల్ డెత్ దట్ ఈస్ కాల్డ్ ది సెకండ్ డెత్ అంటున్నది అంటే ఏంటో మనకు తెలుసు. థర్డ్ డెత్ అనేటువంటిది అంటే ఏంటో మనకు చెప్పారు. ఈ 3 డెత్స్ గురించి చక్కటి అవగాహన పెట్టుకోండి. సో ది నాలెడ్జ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డెత్ ఇన్ స్పేస్ అన్నారు దీన్ని. నెవర్దెలెస్ ఇన్ ద ఫాలోయింగ్ పేజెస్ వీ షల్ కన్ఫైన్ అవర్ సెల్స్ టు ద థీమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఆఫ్ ది సబ్టిలర్ బాడీస్ ఇన్ ద 3 words. థీమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, దీని గురించి ఇప్పుడు అవగాహన చేసుకుంటే అప్పుడు మీకు ఇన్ ద ఆఫ్ ది సబ్టిలర్ లెవెల్స్ ఇన్ ద 3 words వీ షల్ డీల్ ఆల్సో with the process
which bring about the reabsorption of the human soul into the spiritual soul upon its own plane, the higher mental plane. We shall consider the re-assimilation of substance and the appropriation of matter in order again to reincarnate. So, we shall confine ourselves to the theme of the death of the physical body and of the subtler bodies in the three words. దీన్ని బట్టి డెత్ ఆఫ్ ది త్రీ ప్లేన్స్ సంబంధించినటువంటి ఒక అవగాహన అటువంటిది ఏర్పాటు చేసుకోండి చక్కగా. ఈ త్రీ ప్లేన్స్లోనూ డెత్ అనేటువంటిది ఈ రకంగా జరుగుతుంటుంది. We shall deal also with the process which bring about the reabsorption of the human soul into the spiritual soul. సో దీంట్లో ఈ డెత్స్ ఆస్పెక్ట్లో జరిగేటువంటిది ఏంటంటే హ్యూమన్ సోల్ అనేటువంటిది స్పిరిచువల్ సోల్ నుంచి హ్యూమన్ సోల్ అనేటువంటిది దిగి వస్తుంటుంది. దాన్ని ఏమన్నారంటే సూపర్ సోల్ అని కూడా మనకు చెప్తుంటారు. సో చోట్లో ఒక హయ్యర్ సోల్ అనేటువంటిది ఒకటి అవుతుంది. దాంట్లో నుంచి హ్యూమన్ సోల్ అంటే ఒక హయ్యర్ బీయింగ్, ఇదేమో లోవర్ బీయింగ్, అలా మీరు అవగాహన చేసుకుంటారు. ఆ హయ్యర్ బీయింగ్లోకి లోవర్ బీయింగ్ అనేటువంటిది అబ్జర్వ్ అయిపోవడం ఇక్కడ. సో దాన్ని ఏమన్నారంటే స్పిరిచువల్ సోల్ అన్నారు ఇక్కడ. Into the spiritual soul upon its own plane, higher mental plane, we shall consider the reabsorption of substance and appropriation of matter in order again to reincarnate. అందులోకి వెళ్ళిపోవడం, మళ్ళా అందులో నుంచి దిగి రావడం. Reabsorption of matter into its own plane and again to reincarnate. And again to reincarnate. We shall therefore consider the three major processes on which I earlier referred. These cover 3 periods and lead eventually to other processes under the law of rebirth. లా ఆఫ్ రిబర్త్లో ఈ 3 ప్రాసెసెస్ అనేటువంటివి జరుగుతుంటాయి. అవి ఏమిటో మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకు చెప్తున్నారు. దీని అంటే ది ప్రాసెస్ ఆఫ్ రెస్టిట్యూషన్ గవర్నింగ్ ద పీరియడ్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ ద సోల్ ఫ్రమ్ ది ఫిజికల్ ప్లేన్ అండ్ ఫ్రమ్ ఇట్స్ 2 phenomenal aspects, the dense physical body and the etheric body. This concerns the art of dying. సో రీఅబ్జార్వ్ అంటే రెస్టిట్యూషన్ అంటే సోల్ విత్డ్రా అవ్వడం ఫిజికల్ బాడీ నుంచి నెక్స్ట్ ఇలా విత్డ్రా అయ్యి ఇథరిక్ బాడీ. సో ఫిజికల్ డెత్ అయింది ఇంకా కానీ వాడు ఇథరిక్ బాడీగా వాడు ఉంటున్నాడు. వాడు ఆ లా ఆఫ్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ది ఫిజికల్ ప్లేన్ అనేటువంటిది చెప్తున్నాడు. దాన్ని ఏమన్నారంటే ది ప్రాసెస్ ఆఫ్ రెస్టిట్యూషన్ అన్నారు దాన్ని. నెక్స్ట్ ఏమన్నారంటే ది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. దిస్ governs that period of the life of the human soul after death and in the 2 other worlds of human evolution. So, of the life of the human soul after death. హ్యూమన్ సోల్ డెత్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్తోంది, ఏమవుతోంది, దీని నుంచి మాట్లాడేటువంటి ఆ పీరియడ్ ఏమన్నారంటే ది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. అండ్ ఇన్ ద 2 other worlds of human evolution. అంటే ఫిజికల్ వరల్డ్ ఉండదు కాబట్టి ఇంకా 2 other worlds ఆస్ట్రల్ అండ్ మెంటల్లో వీడు ఉంటుంటాడు కాబట్టి ఆ 2 ప్లేన్స్లోనూ వీడు క్రాస్ అయ్యి వీడు వెళ్ళిపోవడం దీంట్లో జరిగేటువంటి కార్యక్రమం ఇది. It concerns the elimination of astral mental body by the soul so that it is ready to stand free in its own plane. అంటే ఆస్ట్రల్ ప్లేన్ అంటే మనకు మన యొక్క శివుడు దేహం వదిలేసేయగానే బాగా అవగాహన చేసుకోండి. వాడికి ఎవరెవరైతే ఇష్టమో వాళ్ళతో అలా గడుపుతున్నట్టు, వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నట్టు, వాళ్ళతో ఏదో చెప్తున్నట్టు, వాళ్ళకి ఏదో ఇస్తున్నట్టు, వీడేదో పుచ్చుకుంటున్నట్టు ఇలా నడుస్తుంటుంది. తెలియకుండా అలా వెళుతుంటుంది. మన కల్లో ఉన్నప్పుడు ఎలా అయితే నిద్ర అంటే తెలియకుండా లైఫ్ అలా వెళుతుంటుందో, అన్లెస్ మనకు మార్నింగ్ అలారం మోగేంత వరకు ఆ కళ అలా కంటిన్యూ అవుతుంది, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్. ఇంకా కొందరికి ఎలా ఉంటుందంటే కనుక వాడు నిద్రలేకుండా అలా వాడు ఇంకా కొంచెం మెలకు వచ్చినా కూడా ఇంకా వాడి కళ్ళు అలా మెయింటైన్ అవుతుంటుంది చూసారా. అలా వీడు బాడీ వదిలేసిన తర్వాత కూడా వాడు ఆస్ట్రల్ ప్లేన్లో వీడికి ఎవరెవరైతే ఇష్టం, ఎవరెవరైతే పడదో, ఎవరెవరి యందు భయము, ప్రేమ, అపేక్షలు, బంధములు ఇలాంటివి ఉన్నాయి వాడి యందు అలా తిరుగుతూ ఉంటుంది మనసు. వాటి నుంచి తిరిగి నెమ్మదిగా విత్డ్రా అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్లో అది జరుగుతుంది. దాన్ని ఏమన్నారంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అన్నారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, dealing with the period wherein the liberated soul again becomes conscious of itself as the angel of the presence and is reabsorbed into the world of souls.
సో ఏంజల్ ఆఫ్ ది ప్రజెన్స్ అన్నారు దీన్ని. బికమ్స్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఏంజల్ ఆఫ్ ది ప్రజెన్స్. సో ఈ లిబరేటర్స్ వల్ల ఏమవుతుందంటే ఏంజల్ ఆఫ్ ది ప్రజెన్స్ అన్నారు. అంటే వీటి అన్నిటి అందు విత్డ్రా అయి ఉండగలిగేటువంటి స్థితి, ఉన్నటువంటి స్థితి అలా అనిపిస్తుంది. ఏంజల్ ఆఫ్ ది ప్రజెన్స్ అండ్ ఈస్ రీఅబ్జార్బ్డ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ సోల్స్. మళ్ళా అది వరల్డ్ ఆఫ్ సోల్స్లోకి అది ఎక్స్ప్రెషన్లోకి రావడం, వరల్డ్ ఆఫ్ సోల్గా అది ఎక్స్ప్రెషన్లో ఉంటుండడం. అందు గురించి వీడు సోల్గా ఎప్పుడైతే ఉంటాడో దేహం ఉన్నటువంటి వాళ్ళతోటి వీడు కమ్యూనికేట్ అవ్వగలుగుతూ ఉంటాడు. దేహం వదిలేసినటువంటి వాళ్ళతో కూడా వీడి కమ్యూనికేషన్ అనేది కంటిన్యూటీ ఉంటుంది. వీడికి వదిలేసినటువంటి వాళ్ళకి వాళ్ళు బై ఛాన్స్ వాళ్ళు ఏదైనా అంటే ఈ ఈ సేవ చాలా హయ్యర్ సేవ అంట. మామూలుగా బాధలతో ఉన్నటువంటి వాళ్ళకో ఆకలితో ఉన్నటువంటి ఇవి ఈ సేవలని మనకు తెలుసు. ఒక దేహం వదిలేసినటువంటి వాడికి ఆస్ట్రల్ ప్లేన్లోను మెంటల్ ప్లేన్స్లోను వాడు అలా ఉండిపోతుంటాడు. వీడు ఎప్పుడైతే వీడు సోల్గా ఉంటాడో అలా దేహం వదిలేసినటువంటి వాళ్ళు సోల్స్గా వీడికి దర్శనం కనబడుతూ ఉంటారు. కనబడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఆస్ట్రల్ ప్లేన్లోను మెంటల్ ప్లేన్లోను ఇరుక్కుపోయి ఉంటుంటారు. అంటే ఆ వాసనలు ఆ ఇష్టములు వాటిలో ఉండిపోయినటువంటి వాళ్ళని హయ్యర్ ప్లేన్లోకి అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్లోకి లిఫ్టప్ చేయడానికి కొందరు ప్రార్థన కానీ కొందరి యొక్క అనుగ్రహం అన్నటువంటిది కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే ఒక పరమ గురువు, ఒక మాస్టర్, పరమ గురువు అనడం కాదు, ఒక మాస్టర్ గారు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే యాస్ట్రల్ ప్లేన్లో మెంటల్ ప్లేన్లో ఉండిపోయి ఇరుక్కుపోయి అక్కడ అలా ఉండిపోతుంటారు. చూసారా కొన్ని ఇళ్లల్లోనూ వాటిలోనూ ఉండిపోయి వాళ్ళు అలా వెళ్తుంటారు. ఏవో కదులుతున్నట్టుగా ఇవన్నీ ఉంటుంటే చూసారా, అవన్నీ రియలే కొంతవరకు, అవన్నీ ఇది కాదు, భయపడక్కర్లేదు వాటికి. సో అలాంటి ప్లేసెస్లో వెళ్ళి వాళ్ళని ఇల్లు ఇది కాదు నాయన నువ్వు దేహం వదిలేసావు అన్నటువంటిది ఒక అవేకనింగ్ అన్నటువంటిది వాళ్ళకి ఇవ్వడం అన్నటువంటిది హయ్యర్ సాధన. సో మాస్టర్ గారు అలాంటివి చాలా చేసేవారు అలా. సో దాన్ని ఏమన్నారంటే ది ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అంటే వీడు ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ తోటి వీడు ఉంటాడు అండ్ ఈస్ రీఅబ్జార్బ్డ్ ఇంటు ద వరల్డ్ ఆఫ్ సోల్స్, దస్ ఎంటరింగ్ ఇంటు ఏ స్టేట్ ఆఫ్ రిఫ్లెక్షన్ లేటర్. దస్ ఎంటరింగ్ ఇంటు ఏ స్టేట్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నది. స్టేట్ ఆఫ్ రిఫ్లెక్షన్లో వీడు ఉంటాడు. అంటే ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ అన్నది. ఏంటి ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ అంటే సోల్ లెవెల్లో ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ అంటున్నది ఒకటి. సో ఆ ప్లేన్స్లోకి వీడు లిఫ్ట్ అప్ అవుతాడు. ఏది ఈ ఆస్ట్రల్ మెంటల్ ఇవన్నీ క్రాస్ అయిపోయిన తర్వాత దాని గురించి చెప్తున్నారు. లేటర్ అండర్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది లా ఆఫ్ కార్మిక్ లయబిలిటీ ఆర్ నెసెసిటీ, the soul again prepares itself for another descent into form. సో వీటిలో ఏంజల్ ఆఫ్ ది ప్రజెన్స్, వరల్డ్ ఆఫ్ సోల్స్ అన్నది. అంటే ఈ సోల్స్ ఇవన్నీ కూడా అంటే ఒక 4 అంతస్తుల భవనం అనుకోండి. ఒక అంతస్తులో నుంచి 2 అంతస్తుకి వెళ్ళాడు దేహం వదిలేసిన తర్వాత. ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి నెమ్మదిగా మెంటల్ ప్లేన్లోకి వెళ్తాడు. దట్ ఈస్ 3వ అంతస్తు అనుకోండి. 3వ అంతస్తు నుంచి మళ్ళీ 4వ అంతస్తులోకి వెళ్తారు. 4వ అంతస్తులో అక్కడ ఎవరెవరు ఉంటారంటే ఈ 3 ప్లేన్స్లో నుంచి విత్డ్రా అయినటువంటి వాడు అక్కడ చేరతారు. అక్కడ చేరినటువంటి వాడు అక్కడ ఉండేటువంటి దాన్ని ఏమన్నారంటే వెలుగుని ఏంజల్ ఆఫ్ ది ప్రజెన్స్ అన్నారు. అక్కడ ఏంజల్ ఆఫ్ ది ప్రజెన్స్ చుట్టూ వరల్డ్ ఆఫ్ సోల్స్ అంటే ఈ సోల్స్ అన్నీ కూడా అక్కడ చేరతారు. చేరిన తర్వాత మళ్ళా అక్కడ చేరింది మళ్ళా ఆ సోల్కి సాధనకై మళ్ళా దేహం దాల్చాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఆర్ ఒక ఇష్టం అంటున్నది స్టార్ట్ అవుతుంది. దానికే అయితే తయారవడం అంటున్నది జరుగుతుంది. మళ్ళా ఏంటంటే ఇట్ వర్క్స్ అండర్ ది లా ఆఫ్ కార్మిక్ లయబిలిటీ. ఎందుకంటే వీళ్ళు కొంతవరకు సాధన చేసుకుని మళ్ళీ సాధన కంప్లీట్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ కార్మిక్ లయబిలిటీ అనేదాన్ని దానికే వీళ్ళు మళ్ళీ భూమి మీద పుట్టడం అంటుండే జరుగుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది కాన్స్టెంట్ రికరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ఫిజికల్ డెత్. దిస్ ఇస్ ఫెమిలియర్ టు అదే. సో దీని అంటే ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నది. The field of experience in which death, as the average person knows it, is the 3 worlds of human evolution: the physical world, the world of emotion and desire, and the mental plane. The field of experience అన్నారు. 3 ప్లేన్స్లో వీడు ఒక ఎక్స్పీరియన్స్ అంటే వీడు ఒక సంపాదించుకుని ఉంటాడు. అందురించి క్రితం జన్మలో మనకి ది వరల్డ్ ఆఫ్ ఎమోషన్స్ మీద మనకు ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నది ఉంటుంది. అందు గురించి వీడు ఉన్నటువంటి వాడు ఈసారి ఈ జన్మలో వాడు వేరే వాళ్ళ ధనం మీద మనం అది మనది అని అనుకోకూడదండి. అది వాళ్ళకి ఇచ్చేసేయాలి అంటుండది.
ఇప్పుడు ఒక భక్తుడు కాకపోవచ్చు, ఒక సాధకుడు కాకపోవచ్చు. ఎందుకంటే క్రితం జన్మల్లో వాటిలో వాడు వేరే వాళ్ళ ధనం తీసేసుకోవడం, దానివల్ల వాడు ఇబ్బందులు పాలవడం, ఇవన్నీ వీడికి ఏర్పడి ఉంటాయి. అందు గురించి వాడు అక్కడ డిసైడ్ అవుతాడు. వాడు వేరే వాళ్ళ ధనం తీసుకోకూడదు, లేదా వేరే వాళ్ళ వస్తువులు మనం వాడకూడదు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ అవన్నీ ఈ జన్మలో ఎవరు చెప్పకుండానే వీడి జన్మలో సహజ గుణాలుగా వీడికి వర్తించేస్తాయి. బై నేచర్ హీ సో. ఎవరిదైనా 10 రూపాయలు మర్చిపోతే, సార్ నిన్న మీరు వచ్చినప్పుడు ఇవ్వండి 10 రూపాయలు మర్చిపోయారు, అందుగురించి అది తీసేసుకోండి, అయిపోయింది, ఇచ్చేస్తాడు. ఎక్కడా కూడా ఇదేదో ఉంచుకో అంటే ఏంటంటే క్రితం ఎన్నో జన్మలుగా వీడు చేసుకుంటూ వస్తున్నట్టు ఒక ఎక్స్పీరియన్స్ వాడిలో దిగుతుంది. సో దాన్ని ఏమన్నారంటే ఎక్స్పీరియన్స్ అన్నారు. ఇట్ కెన్ బి అదే in which the spiritual soul has deserved to function. This world is, in the last analysis, twofold. In the last analysis, twofold from the angle of death, and hence the phase, the second death. In honor dini, the second death anari. ఈ aspects లో వాడు uplift ఉండేటువంటి స్థితిని ఏమన్నారంటే second death అన్నారు. This I have earlier applied to the death or destruction of the causal body, in which the spiritual soul has reserved to function. It can be applied, however, in a more literal sense, and may be referred to the second phase of the death process in the three worlds. It then concerns form only and is related to those vehicles of expression which are found below the formless levels of the cosmic physical plane. Formless levels. అంటే ఫారం లేకుండా ఉండేటువంటి స్థితులు, ఫార్మ్లెస్ లెవెల్స్లో వీడు వర్తిస్తాడు. అంటే వీడు ఆస్ట్రల్ ప్లేన్లోను, వీడు మెంటల్ ప్లేన్స్లోను వీడు ఉండేటువంటి స్థితుల్లో అవేవే వీడిని ఇది చేయకుండా ఉండేటువంటి స్థితిలో వీడు వీడు వాటిలోంచి లిఫ్టప్ అయిపోయినప్పుడు మళ్ళా వాటిలో దిగుతున్నప్పుడు ఇవేవి కూడా వీడిని బంధించడం అంటున్న స్థితిలో వీడు ఉండదు. మళ్ళీ వీడు ఒక యుద్ధానికి వీడు డ్రెస్లు వేసుకోవడం చూసారు, ఒక డ్రెస్ వేసుకుని దాని మీద ఇంకో డ్రెస్ వేసుకుని ఇవన్నీ వేసుకున్నాడు, అలా దిగుతాడు చూసారు యుద్ధానికి, అలా భూమి మీద దిగుతూ ఉన్నప్పుడు వీడికి ఇప్పుడు అటువంటి కోట్స్ ఇవన్నీ వేసుకుని వీడు వస్తాడన్నమాట. దాని ఏమన్నంటే it can be applied, however, in a more literal sense, and may be referred to the second phase of the death process in the three worlds. It then concerns form only and is related to those vehicles of expression which are found below the formless levels of the cosmic physical plane. These formal levels are, as you know well, for the knowledge constitutes the ABC of the occult theory, the levels on which the concrete lower mind functions, the emotional nature reacts to the so-called astral plane and the dual physical plane. The physical body consists of the dense physical body and the etheric vehicle. We have consequently, when considering the death of a human being, to employ the world death in relation to two phases in which it functions. 2 phases ఇది ఫంక్షనింగ్ నడుస్తుంది. అంటే ఏంటంటే 2 phases, అది ఇక్కడ ఏదైనా phase 1 phase 2 అని చెప్తున్నారు. ఈ 2 phases ఒకటి వీడు వెత్తటి రావడం, రెండోది వీడు దిగువచ్చి వాటిలో వర్తించుతూ ఉన్నప్పుడు ఇదేది కూడా వాడికి బంధం అనేది క్రియేట్ చేయకుండా ఉండగలిగేటువంటి స్థితి అవి చెప్తున్నారు. phase 1 ఫస్ట్ ఏంటో చెప్తున్నారు. ది డెత్ ఆఫ్ ది ఫిజికల్ ఎథరిక్ బాడీ, దిస్ phase falls into 2 stages. ఫిజికల్ ఎథరిక్ బాడీ డెత్ అనేటువంటిది 2 phases లో చెప్తున్నారు దీన్ని. అంటే phase 1లో ఇప్పుడు డెత్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఇది 2 phases-గా చెప్పారు మనకి. ఇదేంటి చెప్తున్నారు. నెంబర్ 1, that in which the atoms which constitute the physical body are restored to the source from whence they came. సో ఈ ఫిజికల్ బాడీలో ఎప్పుడైతే ప్రాణం అంటే విత్డ్రా అయిపోతుందో అక్కడ ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే వచ్చి అక్కడ చేరిపోవడం, దాన్ని ఏమంటాం మనం, పంచభూతాల్లో కలిసిపోవడం అంటున్నది అంటాం మనం. అది చెప్తున్నారు ఇక్కడ. ఆ రెస్టోర్ టు ద సోర్స్ ఫ్రమ్ వెన్స్ దే కేమ్. ది సోర్స్ ఈస్ ది సమ్ టోటల్ ఆఫ్ ది మ్యాటర్ ఆఫ్ ది ప్లానెట్ కాన్స్టిట్యూటింగ్ ది డెన్స్ ఫిజికల్ బాడీ ఆఫ్ ది ప్లానెటరీ లైఫ్. ప్లానెటరీ లైఫ్ యొక్క డెన్స్ ఫిజికల్ బాడీ దేని చేత తయారైందో దాంట్లోకి అణువులు వెళ్ళిపోవడం, అదే పంచభూతాలు. ఆ పంచభూతాల్లోకి పంచభూతముల చేత దేహం అంటున్నది నిర్మాణించబడుతుంది. వీడు ఎప్పుడైతే ప్రాణం విత్డ్రా అయిందో ఈ దేహం వెళ్ళిపోయి వాటిలో అలా కలిసిపోవడం అంటుంటే జరుగుతుంటుంది. ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. వీడు చేయవలసిందల్లా ఏమిటంటే ఆ ప్రాసెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జరిగిపోవడం అంటున్నది ఉత్తమం. అందుగురించి వీడు దేహాన్ని వదిలేసిన తర్వాత ఆ దేహాన్ని వీడు వెంటనే దానికి చితి ఏర్పాటు చేసేయడం అంటున్నది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే
ఆల్రెడీ ఆ ప్రాసెస్ అయిపోతుంది. సృష్టిలో సహజంగా జరుగుతున్నటువంటి దాన్ని ఎందుకు వీడు మేలుకాంచి ఉండడం అంటున్నది చెప్పబడినటువంటి రహస్యం ఎప్పుడు కూడా. అది దట్ ఈస్ ది ఫస్ట్ పార్ట్. సెకండ్ పాయింట్లో ఏమన్నా అంటే దట్ ఇన్ విచ్ ద ఈథరిక్ వెహికల్ కంపోజ్ ఆఫ్ అన్ అగ్రిగేషన్ ఆఫ్ ఫోర్సెస్ రిటర్న్స్ దోస్ ఫోర్సెస్ టు ద జనరల్ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ. దిస్ డ్యూయల్ ఫేజ్ కవర్స్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్టిట్యూషన్. సో వీళ్ళు ఈథరిక్ వెహికల్లో ఉండేటువంటి ఫోర్సెస్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే వచ్చాయో అక్కడ వీడు కట్టేస్తాడు అన్నమాట. డబ్బులు ఇవన్నీ కూడా అక్కడ కట్టేస్తాడు. అంటే వీడి జేబులో ఉండేటువంటి డబ్బులు, ఎందుకంటే ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశం వెళ్ళిన తర్వాత దీనికి ఏం పని లేదు. అందుకని వీడు ఏం చేయాలి, వీడి జేబులో 1000 రూపాయలు 10,000 ఏవో తెలియకుండా వీడు ఎయిర్పోర్ట్కి తెచ్చేసుకున్నాడు. వెంటనే ఆ దేశంలోకి అడుగు పెట్టడానికి ముందు ఈ డబ్బులన్నీ కూడా అక్కడ కట్టేస్తాడు. కట్టేటోడికి అంటే అదంతా మనకి తీసి వేరే డాలర్ రూపంలోనే ఇస్తారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఈథరిక్ వెహికల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీస్ అన్నీ కూడా చోట్ల ఉన్నట్టు ఈథరిక్ బాడీలో కలిసిపోతాయి. అది నెక్స్ట్ ప్లేన్. సో ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి అణువులన్నీ కూడా ఫిజికల్ ప్లానెటరీ లోగో ఇదే దేహం ప్లానెట్ లైఫ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోతాయి. ఈథరిక్ వెహికల్లో ఉండేటువంటి ఎనర్జీ అంతా కూడా ఈథరిక్ ప్లేన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది phase 1 కాబట్టి. నెక్స్ట్ phase 2, the rejection as it is sometimes called of the mental emotional vehicles. So next is the rejection of the mental emotional vehicles. These form in reality only one body. To it the early theosophists correctly gave the name of the Karamansic body of the vehicle of desire mind. I have said elsewhere that there is no such thing as the astral plane or the astral body, just as the physical body is made up of matter, which is not regarded as a principle. So the astral body, as far as the mind nature is concerned, is in the same category. This is a difficult matter for you to grasp, because desire and emotion are so real and so devastatingly important. But speaking literally, సో మనకి ఫిజికల్ వెహికల్ ఎలా అయితే మనకి నో ప్రిన్సిపల్ అన్నటువంటిది ఎలా అయితే చెప్తారో, హయ్యర్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఆస్ట్రల్ బాడీస్ కూడా దానికి కూడా వాల్యూ లేదండి అనేసరి. ఎందుకంటే దాన్ని ఏమన్నారంటే ఆస్ట్రల్ బాడీ అండ్ మెంటల్ బాడీ దే టుగెదర్ కాల్డ్ అస్ కామ మానసిక్ అని చెప్తున్నారు ఆయన. సో కామ మానసిక్ బాడీ అన్నారు దాన్ని ఆయన. సో కామ మానసిక్ బాడీలో ఎమోషనల్ బాడీ ఆర్ ది ఆస్ట్రల్ బాడీ ఈజ్ నో ప్రిన్సిపల్ అనేసారు ఆయన. కొంచెం బాగా జాగ్రత్తగా వెళ్ళా ఈ పాయింట్ అర్థం చేసుకోండి. కామ మానసిక్ బాడీకి అన్నటువంటి ఆ లేయర్కి వెళ్ళినప్పుడు ఆస్ట్రల్ బాడీ ఈజ్ నో ప్రిన్సిపల్ అనేసారు. అంటే అది అక్కడ అది ఎందుకు వర్తించుతోంది? ఇప్పటిదాకా మనకి ఆస్ట్రల్ ప్లేన్ ఆస్ట్రల్ అవన్నీ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే దెర్ ఇస్ నో ఆస్ట్రల్ బాడీ ఆస్ట్రల్ ప్లేన్ అనేసారు ఆయన ఒకటి. ఎవరికి ఆస్ట్రల్ ప్లేన్ ఆస్ట్రల్ బాడీ ఉండదంటే కామ మానసిక్ బాడీ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు, అంటే విత్డ్రా అవడంలో ఫిజికల్ బాడీ కట్ ఆఫ్ అయిపోయిందంటే అప్పుడు ఇంక ఉండేటువంటి బాడీని ఏమన్నారంటే కామ మానసిక్ బాడీ అన్నారు. ఈ కామ మానసిక్ బాడీని అంటే ఏంటి, ఆస్ట్రల్ అండ్ మెంటల్ ఈ రెండు కూడా క్లబ్ అయిపోయి ఉండేటువంటి స్థితి, ఆ రెండు కూడా ఉండిపోతుంటాయి. సో ఈ రెండు ఉంటున్నప్పుడు ఆస్ట్రల్ ప్లేన్ ఎంతవరకు ఉంటుంది, వాడి చుట్టూతో ఉండేటువంటి ఎమోషన్స్ ఇవన్నీ వీడు కంటిన్యూ అవుతున్నప్పుడు ఉంటుంది. ఆ ఎమోషన్స్ ఎంతవరకు సత్యం, నిద్రపోతున్నటువంటి వాడి కళ ఎంత సత్యమో ఆస్ట్రల్ ప్లేన్ అంటుండేది అంతే సత్యము. డిజైర్ ప్లేన్ అంటుండేది అంటే వీడి యొక్క ఊహే తప్పితే నిజానికి అక్కడ ఏం లేదు కదా. ఆస్ట్రల్ బాడీ అంటుండేది ఏమిటి, ధనం, ఈ ధనం నాది, ఇది నేను జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీటి నిద్రలో కూడా ఎందులో అయితే డబ్బులు పెట్టుకుని లాక్ చేసుకున్నాడో, బంగారం పెట్టి లాక్ చేసుకున్నాడో అది ఎవడైనా వెళ్ళిపోతున్నాడేమో అంటువంటి భయాలు, దాని మీద దాని గురించి ఎక్కువ ఆలోచించడాలు, ఈ ధనం రేపు ఇలా మల్టిప్లై చేద్దాం, ఎల్లుండి పలానా స్థలాలన్నీ పలానా బిల్డింగ్లు కొందాం. సో దిస్ ఆల్ ద థాట్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ హిజ్ మైండ్. బట్ ఇన్ ట్రూత్ ధనం ఉంది, వీడున్నాడు అంతే. ఇన్ ట్రూత్ కొంచెం హయ్యర్ పాయింట్, జాగ్రత్తగా అక్కడ వీడికి ఎమోషనల్ బాడీలో వీడికి ఏర్పడుతున్నటువంటిది ఏంటంటే ఇది నాది, దీన్ని జాగ్రత్త, ఈ థాట్స్ అన్నీ నిజానికి అది వర్తించుతాయో అది వర్తింపబడేటువంటిది కాదు అంటే ఒక హయ్యర్ ఇనిషియేషన్ పాయింట్ మనకు చెప్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా అవగాహన చేసుకో.
for you to grasp, because desire and emotion are so real and so devastatingly important. But speaking literally, from the angle of the mental plane, the astral body is a fragment of the imagination. It is not a principle. It is an imagination. నేను మెంటల్ బాడీకి వెళ్ళి మాట్లాడామనుకోండి, అది నీ ఇమాజినేషన్ చెప్తే అక్కడేం లేదా. ఉదాహరణకి ఓ బ్యాంకులో వెళ్ళి అందరూ కూడా డబ్బులు కట్టేశారు. వాడు ఏదో కొందరు డబ్బులు వేసుకున్నారు అకౌంట్లో, కొందరు డబ్బులు ఈఎంఐలు కట్టారు, అదంతా కట్టేశారు, అంతా అయిపోయింది. అదంతా కట్టేసిన తర్వాత బ్యాంక్ వాడు మొత్తం అంతా కట్టలు కట్టేశారు. అందులో ఉదాహరణకి వీడు కొత్త నోట్లో, వీడు మరీ పాత నోట్లో 10 నోట్లో ఏవో తెచ్చాడు. ఈ 10 నోట్లో నావి ఇది నాది అనడానికి ఎలా అయితే ఉండదో అదంతా అందులో కలిసిపోయింది. నీకు నీది నీ డబ్బు నీకు ఉంది అంటున్నది ఉంటుంది. ఆ 1000 రూపాయలు ఏదో మనం బ్యాంకులో కడితే ఆ 1000 రూపాయలు మన అకౌంట్లోనే ఉంటుంది. బట్ ఆ 10 నోట్లు నాది అంటున్న భావం లేదు నీకు. అది నీ అకౌంట్లో 1000 రూపాయలు ఉంది, అంతవరకు మాట్లాడతారు వాడు. అది ఎట్లాగో వీడి యొక్క ఎథరిక్ బాడీ అంటే అస్ట్రల్ బాడీ అంటుంది, ఇట్ ఈస్ నో ప్రిన్సిపల్ అంటున్న స్థితిలో వీడు. అంటే ఏంటంటే ఈ ఎమోషన్స్, రియాక్షన్స్, ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా మెంటల్ ప్లేన్లోకి వెళ్ళిపోయినప్పుడు దీనికి అంత వాల్యూ లేదు. మెంటల్ ప్లేన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఇవన్నీ వాటికి ఏముంటుంది వాల్యూ? కొంచెం బాగా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఏముంటుందంటే ఏం లేదు అక్కడ. పాయింట్ ఆఫ్ థింకింగ్ ఏం లే, పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏం లేదు అక్కడ. వీళ్ళు నా చుట్టాలు, నా ఫ్యామిలీ మెంబర్సు, నా 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 అని అన్నారు. సరే, ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళిపోయాడు, మెంటల్ ప్లేన్లోకి వెళ్ళిపోయాడు. మెంటల్ ప్లేన్లోకి వెళ్ళి కింద చూసినప్పుడు నీదంటే ఏది ఇక్కడ చూపించిన ఆయన అని అడిగాడు అనుకున్నాడు. అవును, నాదేం కాదు ఇది అంటాడు. దాంట్లో వీడు వచ్చారు. సో ఇట్స్ ఆల్ యువర్ థాట్, నథింగ్ ఎల్స్. సో ఆస్ట్రల్ బాడీ ఇస్ నో ప్రిన్సిపల్ అనేసారు ఆయన. అంతే. వీళ్ళు నీది అనేది, వీళ్ళు నాది, ధనం నాది, ఈ బంగారం నాది, గొలుసులు నావి, ఈ వెండి పాత్రలు ఇవన్నీ నావి అని నీవంటున్నావు. ఇప్పుడు ఫిజికల్ ప్లేన్లో నుంచి కట్ ఆఫ్ అయిపోయి వచ్చావు, ఈథరిక్ బాడీ నుంచి కట్ ఆఫ్ అయిపోయి వచ్చావు. ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, మానసిక బాడీ దగ్గర ఉన్నావు. ఆవిడ అక్కడ ఉన్నటువంటి దేవత ఎవరో చెప్పి అవన్నీ నీవా ఏంటి, వాడి సంగతి ఏంటి అంటాడు. అంటే వాడు ఇలా ముట్టుకున్నది వీడితో కథలు వీడి దగ్గరికి రాదు. అప్పుడు వీడికి ఒక ఇనిషియేషన్ వస్తుంది, ఏంటంటే ఇవన్నీ నావి అని అనుకుంటున్నాను కానీ అవి నావి కాదు. అలాగే వీడు చుట్టాలు, వీడి బంధువులు, వీళ్ళందరూ వాళ్ళని ఏదో పిలుస్తున్నట్టు, వాళ్ళు వీడి మాట పట్టించుకోకుండా వాళ్ళు ఎర్రో వెళ్ళిపోతున్నట్టు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నట్టు, ఇవన్నీ ఏవో జరుగుతుంటాయి ఆ ప్లేన్స్లో అలా ఉంటున్నట్టు. అప్పుడు వీడికి ఒక ఇనిషియేషన్ జరుగుతుంది, ఏంటంటే వీళ్ళందరూ నా వాళ్ళు అని అనుకున్నాను కానీ వీళ్ళందరూ నా వాళ్ళు కాదు, వాళ్ళతో నేను జీవించాను, అయిపోయింది, అంతే, దట్స్ ఇట్. అటాచ్మెంట్స్, వాళ్ళు నీతో వస్తారని వాళ్ళ గురించి భావం ఇవన్నీ కూడా దానికి వాల్యూ లేదు, అయిపోయింది. మాస్టర్ గారు ఏమన్నారంటే ఒకసారి ఆయన స్నేహితుడు ఎవరో ఇంకా ఆల్మోస్ట్ డెత్ దగ్గరలో అదేదో ఉన్నాడు, ఆయనకి దేవం వదిలేస్తాడు అని అనేది ఉన్నాడు. మాస్టర్ గారిని పిలిచాడు ఆయన. మాస్టర్ గారు ఆయన చూడడానికి వెళ్ళారు. అయితే ఆ ఫ్రెండ్ గారు ఏంటంటే ఆయన కొంత సెకండ్ మ్యారేజ్ ఇది చేసుకున్నాడు. ఒక చిన్న అమ్మ అంటే ఒక యంగ్ లేడీని మ్యారేజ్ చేసుకున్నాడు. అందరూ ఎవరెవరో చూడడానికి వచ్చారు, వాళ్ళందరితో మాట్లాడి పంపించేసిన తర్వాత తలుపులు అనేసి మాస్టర్ గారిని అడిగారు, ఏమంటే నేను చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత నాకు వేరే బంధాలు ఏం లేవు, బట్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ థాట్. నేను చనిపోయిన తర్వాత నా వైఫ్ ఎలా ఉంటుందో ఏమిటో అంటుండేది ఒక థాట్ ఉందండి, అదొక్కటి ఏంటి ఈమెకి సరిగ్గా ఉంటుందా అంటే యంగ్ లేడీ కదా, ఎటైనా వెళ్ళిపోతుందా, ఎవరితోటైనా వెళ్ళిపోతుంది, ఏదో ఆయన మైండ్లో ఆలోచనలో. మాస్టర్ ఒకటే అన్నారు, నువ్వు చనిపోయిన తర్వాత ఆవిడ నీ వైఫ్ ఎలా అవుతుంది అన్నారా. సింపుల్. దేహం వదిలేసిన తర్వాత వీళ్ళు నా చుట్టాలు, నా బంధువులు ఇవన్నీ ఎక్కడో ఉండదు, దేహంలో ఉండంగానే ఇవన్నీ. దేహం వదిలేసిన తర్వాత ఏవి నీవి కాదు, అంతే. ఆ అటాచ్మెంట్స్ అన్నింటిలో కూడా గుణం అవన్నీ కరెక్ట్ కాదు. అది ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది. సో అందుగురించి అది అదైతే అది నీది కాదనేటువంటి భావం సరైనదో మాస్టర్ అక్కడ చెప్పారో దాన్ని ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే జ్వాలకులు గారు, దానికి ఏం ప్రిన్సిపల్, దానికి ఏం పాయింట్ లేదండి. ఆవిడ నీ భార్య, ఎంతవరకు నీ భార్య, దేవంలో ఉన్నంత వరకు నీ భార్య, దేవం లేచిన తర్వాత ఆవిడ నీ భార్య అవుతుంది, నువ్వు ఆవిడ భర్తవు, నువ్వు అవ్వవు, అంతే. దేహంలో ఉండంగానే ఇవన్నీ వర్తింపడేవి. అందుకని ఇట్ ఇస్ నో ప్రిన్సిపల్, దేహానికే ఇట్ ఇస్ నో ప్రిన్సిపల్, దేహం నో ప్రిన్సిపల్, దాని మీద నువ్వు పెట్టుకున్నటువంటి భావంలో ఇట్ ఇస్ నో ప్రిన్సిపల్. అదిగో ఒక మెట్టు ఎక్కిస్తున్నారు ఆయన. is fragment of the imagination. It is not a principle.
the mastered use of the imagination of the service of desire has nevertheless constructed an illusory glamorous world. దీని అన్నారు illusory glamorous world అన్నారు దీని అంతా కూడా. సో అదంతా కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటుంటాం illusory glamorous world. వీడు నావాడు, వీడు వాడు, వీడు వీడు, ఇలా ఏవో మనం కట్టేసుకుంటుంటాం మేడలు. జస్ట్ మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతోటి జస్ట్ ఉండడం అంటున్నది పెట్టుకోవాలి. చుట్టాలు కాబట్టి వీటితో ఫ్రెండ్లీగాను, వీటికి ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఫ్రెండ్లీగా, దయచేసి ఆ లెవెల్స్ అనేటువంటిది పెద్ద పాయింట్ కదా, పెద్ద వర్తింప చేసుకోకండి, అది ఇక్కడ చెప్తున్నారు ఆయన. సో ఆ లెవెల్లో అంటుంటే వాడు చెప్తాను illusory glamorous world అన్నది the world of the astral plane during physical incarnation, and when a man is not upon the path of discipleship, the astral plane is very real with a vitality and a life all its own. And a life all its own. So after the first death, the death of the physical body, it still remains equally real. సో మామూలుగా జీవిస్తున్నటువంటి వాడికి ఆస్ట్రల్ ప్లేన్ ఇస్ వెరీ రియల్. ఏంటంటే మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ క్లాస్ అని చెప్పి, ఇట్స్ వెరీ రియల్, ఎలా అది కాకుండా పోతుంది అన్నటువంటిదిగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అని చెప్తారు, ఇట్ ఈస్ స్టిల్ అది ఆఫ్టర్ ది ఫస్ట్ డెత్ it still remains equally real, but its potency slowly dies out. The mental man comes to realize his own true state of consciousness, whether developed or undeveloped, and the second death becomes possible and takes place. This phase covers the process of elimination. సో వాడికి ఆస్ట్రల్ ప్లేన్లో వాళ్ళతోటి వాళ్ళ కొడుకుతోటి మాట్లాడుతున్నట్టు, వాడి భార్యతోటి మాట్లాడుతున్నట్టు, వాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, వీళ్ళేదో వింటున్నట్టు, వీళ్ళేదో మరేంటి ఇప్పుడు నేను చెప్పాను కదా అటు చేయమని వాడేంటి అట్ట వెళ్ళిపోతున్నాడు, నేను ఈరోజు ఉండరా అని చెప్పాను కదా, ఇలా వీడికి ఒక అంతా వాడికి జరుగుతుంటుంది డ్రామా. దేహం వదిలేసిన తర్వాత ఈ డ్రామా నడుస్తుంటుంది వాడి మైండ్లో, ఆస్ట్రల్ ప్లేన్లో ఆ డ్రామా నడుస్తుంటుంది. వీడేదో వాడి పిల్లడికి ఏదో నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దురా, నాకు ఏదో కొంచెం బాగాలేదు నువ్వు ఉండని చెప్పినట్టు, కానీ నిజానికి చూస్తే వాడేమో చక్కగా తయారైపోయి ఆఫీస్కి వెళ్ళిపోతున్నట్టు. ఏం నేను ఉండమన్నాను కదా, ఏంటో పిల్లాడు నా మాట అన్నాడు, సరే కానీలే ఏదో నెమ్మదిగా చూద్దాం, అంత అయితే ఎవరో ఒకరిని పట్టుకుని హాస్పిటల్కి వెళ్దాంలే అంటుంటే థాట్ ఉంటుంది. దేహం వదిలేసిన తర్వాత నెమ్మదిగా అదే జరుగుతుంది, నా పర్వాలేదు లేదు ఇంకేదో ఇలా వీడికి ఆస్ట్రల్ ప్లేన్లో జరుగుతుంటుంది. అదొక డిసైపుల్షిప్గా ఉన్నటువంటి వాడికి వెంటనే మన అలా కట్ ఆఫ్ అయిపోతుంటే వెంటనే ద మూమెంట్ హీ లీవ్స్ ద బాడీ ఇమీడియట్లీ వీడికి ఆస్ట్రల్ ప్లేన్ ఎక్కడ టచ్ అవుతుంది, వీడికి ఎలా డిసైపుల్గా ఉంటుంటే వాడు ఏముండదు, షర్టు తీసిన తర్వాత బనీన్ చేసే స్నానానికి వెళ్ళినట్టుగా ఉంటుంది, అలా అయిపోతారు టకటక. దాని అన్నారు ది సెకండ్ డెత్ బికమ్స్ పాసిబుల్ అండ్ టేక్స్ ప్లేస్. దిస్ ఫేజ్ కవర్స్ ది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అన్నారు. ది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అది ఇక్కడ కవర్. When these two phases of the art of dying are over, the discarnate soul stands free from the control of matter. ఈ సోల్ విత్డ్రా అయిపోయింది కదా, దాని వల్ల డిస్కార్నెట్ సోల్ అన్నారు. ఫ్రీ ఫ్రమ్ మ్యాటర్ అయిపోతుంది. ఫిజికల్ ఆస్ట్రల్ ప్లేన్లో వీడికి ఎక్కడ కూడా ఏం కనెక్టివిటీ లేదు, మెంటల్ బాడీలో ఏం కనెక్టివిటీ ఉండదు. అప్పుడు ఈ 3 ప్లేన్స్లోనే వీడు ఇదైపోతాడు. ఇట్ ఈస్ ప్యూరిఫైడ్ టెంపరరీ బై ద phases of restitution and elimination from all contamination by substance. This is achieved not through any activity of the soul in form, the human soul, but as a result of the activity of the soul of its own plane, abstracting the fraction of itself, which we call the human soul. ఈ సోల్ విత్డ్రా అవడంలో వీటన్నిటిలో నుంచి ఇది ఎలా విత్డ్రా అవుతుంది. అంతతో ఇక్కడేం ప్రత్యేకం అంటే ఇదేం జరగలేదు వీడి దగ్గర కార్యక్రమం. అంటే ఆస్ట్రల్ ప్లేన్లో మెంటల్ ప్లేన్లోనూ వీడు ఇరుక్కోకుండా ఉండగలిగేటువంటి యాక్టివిటీ ఏం జరగలేదు. వీటిల్లోని చాలా అంటే కొన్నాళ్ళు ఏదో టైం పడుతుంది, వాటి నుంచి వీడు ఏదో పిలుస్తున్నాడు, వాడు పలకట్లేదు, ఏదో సరే కొడుకు పలకట్లేదు, కూతురు దగ్గరికి వెళ్ళి చూద్దాం అన్నటువంటి కూతురుని ఏదో పిలుస్తున్నట్టు, పలకరిస్తున్నట్టు, కూతురు వింటున్నట్టు, కూతురు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నట్టు ఇలా జరుగుతుంది కొన్ని జనాలు. అవన్నీ విత్డ్రా అయిపోయినటువంటి స్థితి గురించి చెప్తున్నారు. సో ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ విచ్ వీ కాల్ ద హ్యూమన్ సోల్. ఇట్ ఈస్ ప్రైమర్లీ the work of the overshadowing soul which effects this. It is not carried forward by the soul in the personality. It is primarily the work of the overshadowing soul which effects this. Overshadowing soul అంటే ఏంటంటే సోలే ప్రధానంగా
లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాడికి జరుగుతుంది. అందుకన్నా లోవర్గా ఉన్నటువంటి వాడికి విచ్ ఎఫెక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ క్యారీడ్ ఫార్వర్డ్ బై ద సోల్ ఇన్ ద పర్సనాలిటీ. దీని గురించి ఇంకొంచెం మ్యాటర్ ఉంది. ఇది చదువుకుంటే ఆల్మోస్ట్ మనం ఈ లెసన్ దీంట్లో ఆయన వేరే బుక్స్లో ఇచ్చినటువంటి పాయింట్స్ కొన్ని ఇచ్చారు. నెక్స్ట్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహేశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.